సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో తహసీల్దార్ సుజాత అధ్యక్షతన నూతన భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూం శ్రీకాంత్ రెడ్డి, యాదవ్ రెడ్డి, వెంకటరెడ్డిలు పాల్గొని ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ నెల 3వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు పలు గ్రామాలలో సాఫీగా కొనసాగినట్లు తెలిపారు. భూముల సమస్యలు ఉన్న రైతులు తమ దరఖాస్తులను నేరుగా తీసుకువచ్చి అధికారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలను విని వారి నుండి స్వీకరించిన దరఖాస్తులను నివేదిక రూపంలో పై అధికారులకు అందజేసి వారికి సత్వర న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. నమస్కారం అండి, నేను కుకునూరుపల్లి తహసీల్దార్ మాట్లాడుతున్నాను. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము 3వ తేదీ నుంచి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఇది 4వ రోజు. ఇప్పటికి మేము నిన్నటి వరకు 4 గ్రామాలకు పూర్తి చేశాము. ఈ 4 గ్రామాలలో కూడా రెవెన్యూ సదస్సులలో రైతులు బాగా స్పందించి వాళ్ళకున్న సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలు మేము సేకరించి వాటిని నివేదిక పై అధికారులకు పంపి వాళ్లకు జరగాల్సిన న్యాయం చూస్తాం. ఇప్పటివరకు మనకి 229, నిన్న సాయంత్రం వరకు మాకు 229 దరఖాస్తులు వచ్చినాయి. 4 గ్రామాలు, రాయవరంలో 74, వెంకటాపురంలో 38 దరఖాస్తులు, ఎల్లాయిగూడలో 34 దరఖాస్తులు, చిన్న కిష్టాపూర్లో 83 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నిటినీ కూడా ఈ రెవెన్యూ సదస్సులు 17వ తారీఖు వరకు అవుతుంటాయి. అన్ని గ్రామాల్లో పూర్తయ్యేసరికి 17వ తారీఖు అవుతుంది. 17వ తారీఖు తర్వాత వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి పై అధికారులకు నివేదిక పంపడం. ఈ రెవెన్యూ సదస్సుల ప్రక్రియను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూభారతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రజలందరికీ అనుసంధానంగా ప్రజల దగ్గరికి తీసుకొచ్చి ఇది చాలా సౌకర్యకరంగా ఉంది. ఇంతకుముందు మండలాఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజలందరూ తిరిగారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గరికి ప్రతి విలేజ్కి వచ్చి ఈ రెవెన్యూ సదస్సు పెట్టి అందరికీ అనుకూలంగా వినియోగించుకోవాలి, వినియోగించుకుంటున్నారు కూడా. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా మన ముద్దాపూర్ గ్రామంలో ఈరోజు ప్రారంభం అయింది. ఈరోజు చాలా అప్లికేషన్లు వచ్చాయి. అదే ఇంతకుముందు ధరణిలో ఉన్న లోటుపాట్లను కూడా సరిచేస్తూ మన ముఖ్యమంత్రి గారు, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు దాన్ని 2 మాసాల నుంచి కులంకషంగా చర్చించి దాంట్లో ధరణిలో లేని విధంగా దీంట్లో భూభారతిలో పెట్టారు. సో ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ